హాయ్ దిస్ ఇస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చూసుకుంటాం ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా సరే వాట్సాప్ ద్వారా లింక్ డివైస్ ద్వారా వేరే మొబైల్లో కానీ డెస్క్టాప్లో కానీ లాగిన్ అయినప్పుడు ఏంటంటే మనకు నోటిఫికేషన్ ద్వారా యాక్టివ్ అయినట్టు మనకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ కూడా రాకుండా ఏ విధంగా చిన్న ట్రిక్ ద్వారా నేను వివరిస్తాను. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. మనం ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్కి ఆ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ ఫోన్, ఇది సెకండ్ ఫోన్. ఒకసారి నేను లాగిన్ చేసి చూస్తున్నాను. చూడండి, లాగిన్ చేశాను. ఒక నిమిషం వెయిట్ చేయండి. ఇప్పుడు చూడండి, సింక్రనైజ్ లాగిన్ అనే యాక్టివ్ అనే వస్తుంది కదా. చూడండి, పైన ఈ విధంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది కదా. అది రాకుండా ఏ విధంగా హైడ్ చేయాలో చెప్తాను చూడండి. ముందు సెట్టింగ్స్ ఆన్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాత యాప్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మేనేజ్ యాప్స్, ఇక్కడ పైన సెర్చ్ బార్లో వాట్సాప్ అని టైప్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్ క్లిక్ చేసి కొంచెం పైకి స్క్రోల్ చేయండి. అదర్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ లాగౌట్ చేసేస్తున్నాను, అంటే మీకు మళ్ళీ లాగిన్ చేయాలి కదా, లాగౌట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా వాట్సాప్లోకి వెళ్తున్నాను. మళ్ళీ లాగిన్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు చూడండి ఎలాంటి నోటిఫికేషన్స్ అనేది రాలేదు. ఈ విధంగా మనం ఆ సెట్టింగ్స్ని ఆఫ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ అనేది హైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఎలాంటి నోటిఫికేషన్ అనేది రాలేదు లాగిన్ చేసినట్టుగా. ఎలాంటి యాక్టివ్, ఇక్కడ మటుకు యాక్టివ్లో ఉంది, పైన నోటిఫికేషన్ మటుకు మనకి ఏం రాలేదు. ఈ విధంగా సెట్టింగ్స్ ఆఫ్ చేసుకోవడం వల్ల మనము నోటిఫికేషన్ అనేది హైడింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, నేను చెప్పిన చిన్న సెట్టింగ్ను ఉపయోగించి మీకు నోటిఫికేషన్ రాకుండా ఆఫ్ చేసుకోండి. దయచేసి దీన్ని మాత్రం మిస్యూజ్ చేయదు, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.